వెల్కమ్ టు విక్టరీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనవరి 14న సంక్రాంతి పండుగను పురస్కరించుకొని శబరిమలలో మకర జ్యోతి దర్శనం ఇవ్వబోతుంది. అయితే మకర జ్యోతి కూడా ఎంతో కనుల పండుగగా కూడా దర్శనం కాబోతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 2 లక్షల మందికి పైగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా అక్కడ అధికారులు తెలియజేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్, అయితే శబరిమలలో జనవరి 14న సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మకర జ్యోతి దర్శనం ఇవ్వబోతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే భద్రతా ఏర్పాట్లు కూడా అక్కడ జరుగుతున్నట్లు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? వినయన ఏదైతే వారం రోజుల క్రితం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ దేవస్థానం తలుపులు తెరిచారు స్వామివారి దర్శనానికి. అప్పటి నుంచి భక్తులు మండల పూజకు పెద్ద ఎత్తున భక్తులు రావడం మొదలైంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా అయ్యప్ప భక్తులు మాల ధరించి స్వామివారి దర్శనానికి వస్తున్న పరిస్థితి. ప్రస్తుతం పరిస్థితి ఈ రోజు అయితే 2 లక్షల మందికి పైగా భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో ఉన్న పరిస్థితి. సన్నిధానం నుంచి పంబా వరకు, ఏదైతే పంబాలో స్నానం చేసిన తర్వాత స్వామివారి దర్శనానికి సుమారు 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అది కొండ చర్యల్లో ఉన్న దారిలో కూడా క్యూ లైన్లో ఉన్నారంటే పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. పెద్ద సంఖ్యలో భక్తులు సుమారు దర్శనానికి ఏకంగా 10 నుంచి 12 గంటల సమయం పడుతుందంటూ ఆలయ వర్గాలు తెలియజేశారు. దీంతో ట్రావెన్కోర్ ఆలయ సిబ్బంది అధికారులు చెప్తున్న దాని ప్రకారం గతంలో పెద్దపాదం నుంచి వచ్చే భక్తులకు ప్రత్యేకంగా స్వామివారి దర్శనానికి టైం స్లాట్ లాగా పాసులు ఇచ్చేవారు. ఈ రద్దీ ఎక్కువ కావడంతో ఆ పాసులను కూడా పూర్తి స్థాయిలో రద్దు చేశామని చెప్తున్నారు. పెద్దపాదంలో కూడా పెద్ద ఎత్తున భక్తులు స్వామివారి దర్శనానికి చేరుకుంటున్నట్లు తెలుస్తుంది. నడిచి వస్తున్న భక్తులతో పాటు ఇటు పంబా వద్దకు వచ్చి అక్కడి నుంచి పైకి కాలినడకన వెళ్లే భక్తులు మొత్తం మీద ఇటు పెద్దపాదం నుంచి ఇటు పంబా నుంచి వచ్చే భక్తులతో పూర్తిగా ఆ ప్రాంతం మొత్తం కిటకిటలాడిపోతున్న పరిస్థితి. 4 లక్షల మందికి పైగా భక్తులు గత 3 రోజుల్లో దర్శనం చేసుకున్నట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి. మొత్తం మీద అయితే ఈ మకర జ్యోతి నాటికి ఏదైతే స్వామివారి నిదర్శనం కోసం మకర జ్యోతి అని చెప్తారు. మకర జ్యోతి సంక్రాంతి పండుగ రోజు కనిపిస్తుంది. ఇందుకోసం పెద్ద ఎత్తున భక్తులు కన్యస్వాములు, ముఖ్యంగా సంక్రాంతి ఈ సీజన్లోనే కన్యస్వాములు ఎక్కువగా స్వామివారి దర్శనానికి వస్తుంటారు. అందులో పెద్ద ఎత్తున స్వామివారి దర్శనానికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం అయితే వచ్చే భక్తులు చాలా జాగ్రత్తగా రావాలంటూ కూడా అధికారులు చెప్తున్నారు. పూర్తిగా కొన్ని చోట్ల నుంచి ప్రయాణాలను వాయిదా చేసుకోమంటూ కూడా చెప్తున్నారంటే పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. 10 నుంచి 12 గంటల స్వామివారి దర్శనానికి సమయం పడుతుంది. ఇది మరింతగా పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. దీంతో పాటు ఏదైతే దీనికి సంబంధించి కేరళ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయి చర్యలు తీసుకుంది. భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తుంది. క్యూ లైన్లో ఉన్న వారికి అవసరమైన పానీయాలను కూడా అందిస్తున్నామని కూడా చెప్తున్నారు. మొత్తం మీద చూస్తే గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి భక్తుల రద్దీ పెరిగిందంటున్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి కోసం వెళ్లారు. వీరు కొంతమంది పాదయాత్రన వెళ్ళారు, మరికొంతమంది రైళ్లలోనూ బస్సుల్లోనూ వెళ్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈసారి కొంత ఏదైతే విమానయాన శాఖ చేసిన చర్యల ఫలితంగా ఏదైతే ఇరుముడిని కూడా ఇటు విమానంలో వెళ్ళవచ్చు అనే నిబంధనను సడలించడంతో తీసుకువెళ్ళవచ్చు అని నిబంధనను గతంలో ఇరుముడిని ఏదైతే విమానంలో తీసుకువెళ్ళేవారు కాదు, ఈసారి ఇరుముడిని కూడా విమానంలో తీసుకువెళ్ళవచ్చు అనే నిబంధనను వదిలేయడంతో పెద్ద సంఖ్యలో విమానాలను కూడా ఆశ్రయిస్తున్న పరిస్థితి. మొత్తం మీద చూస్తే భక్తులు పెద్ద సంఖ్యలో ఇటు ఏదైతే శబరిమల చేరుకుంటున్నారు, మరికొంతమంది భక్తులు రహదారిలో ఉన్నారు. దీంతో పెద్దపాదం నుంచి నడిచే వచ్చే భక్తులకు కూడా పాసులు రద్దు చేశారంటే పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రద్దీ మకర సంక్రాంతి వరకు కొనసాగుతుందని చెప్తున్నారు వినయన. మరోవైపు భక్తుల రద్దీకి తగ్గట్టు వారికి భద్రతా చర్యలతో పాటు వారికి సౌకర్యాలు కూడా కల్పిస్తున్నామని చెప్తున్నారు అధికారులు. దామోదర్, మరి ట్రావెన్కోర్ ప్రభుత్వం ఈ ఏడాది ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ట్రావెన్కోర్ ప్రభుత్వం ఎటువంటి భద్రతా చర్యలు ఏర్పాటు చేస్తుంది? ముఖ్యంగా ఏదైతే ఇటు పెద్దపాదంలో కానీ చిన్నపాదంలో కానీ నడిచి వెళ్ళే భక్తులకు పూర్తి స్థాయిలో బయట నుంచి జంతువుల నుంచి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకుంది. దీంతోపాటు ఇటు జోబు దొంగల నుంచి ఇబ్బంది కలగకుండా కూడా చర్యలు తీసుకున్నాము. అప్పటికప్పుడే స్పెషల్ టీమ్స్ను ఏర్పాటు చేసి వారి ద్వారా రక్షణ చర్యలు కల్పిస్తున్నాం. ముఖ్యంగా జేబు దొంగలే ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందువల్ల పూర్తి స్థాయిలో ఇటు మఫ్టీలో ఉన్న పోలీసులను క్యూ లైన్లలో ఉంచి ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. అంతేకాకుండా వారికి అవసరమైన ఆహారాన్ని పానీయాలను కూడా క్యూ లైన్లో ఉన్న వారికి 10 నుంచి 12 గంటల పాటు క్యూ లైన్లో ఉన్న వారికి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాము. కింద అయితే వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వారు, కర్ణాటకకు సంబంధించిన వారు కూడా పెద్ద ఎత్తున, ఇటు తమిళనాడుకు సంబంధించిన భక్తులు కూడా కొన్ని భక్త సమాజాలు అయితే అక్కడ ఏదైతే అన్నదానాలను కూడా ఏర్పాటు చేసి వచ్చిన భక్తులకు అన్నదానాన్ని విరివిగా
విరివిగా ఏర్పాటు చేశారు. మొత్తం మీద చూసుకుంటే ఎలాంటి భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా వారికి కావాల్సిన ఆహార పానీయాలను సరఫరా చేయడంలో ఇటు ప్రభుత్వం కంటే ఎక్కువగా కొన్ని భక్త సమాజాలు చర్యలు చేపట్టాయి. దీంతో పాటు మరోవైపు ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఫుడ్ ప్యాకెట్స్ క్యూ లైన్లో ఉన్న వారికి సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని ట్రావెన్కోర్ సంస్థ అధికారులు చెప్తున్న పరిస్థితి. మరోవైపు దేవాదాయ శాఖ అధికారులు ఇందుకు సంబంధించి పూర్తిగా చర్యలు తీసుకున్నాం, బందోబస్తు కూడా అదనంగా ఇవ్వాలంటూ కూడా ఇటు ప్రభుత్వాన్ని కోరాము. అందుకు తగ్గట్టు ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసిందని చెప్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో భక్తులు రాలేదు. రోజుకు 1,00,000 మందికి పైగా భక్తులు స్వామివారి దర్శనానికి వస్తున్నారు. 95,000 నుంచి 1,00,000 మంది వరకు ఒక్కో రోజు స్వామివారి దర్శనం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా ఇరుముడి సమర్పించే వారి కోసం కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటాము. గతంలో కేవలం ఒక 15 నుంచి 20 కౌంటర్లు మాత్రమే ఉండేవి. వాటి సంఖ్యను డబల్ చేసాము. భక్తులు ఎక్కువ సమయం అటు కౌంటర్ల వద్ద ఇబ్బంది పడకుండా ఏదైతే ఇరుముడి వెంటనే సమర్పించుకోవడానికి స్వామివారి దర్శనమైన తర్వాత ఇరుముడిని అక్కడ సమర్పించుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. ఇందుకు అదనంగా సిబ్బందిని కూడా ఏర్పాటు చేస్తామని ఇటు ఆలయ అధికారులు చెప్తున్నారు. దీంతోపాటు ఏదైతే భక్తులకు అవసరమైన ప్రసాదాలను కూడా పెద్ద ఎత్తున సిద్ధం చేశాం. దీంతో వారికి అవసరమైన ప్రసాదాల కొనుగోలులో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్తున్నారు. వినయన అయితే దామోదర్ జనవరి 14న సంక్రాంతిని పురస్కరించుకొని కూడా కనుల పండగగా మకర జ్యోతి దర్శనం ఇవ్వబోతుంది. మరి ఈ నేపథ్యంలో ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమైనా చేస్తుందా? అంటే జనవరి 14న ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమైనా డిసైడ్ అయ్యారా ట్రావెన్కోర్ ప్రభుత్వం? ఖచ్చితంగా వినయన ఏదైతే ఇటు కేరళ ప్రభుత్వ అధికారులు పూర్తి స్థాయిలో ట్రావెన్కోర్ అంటే దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు. కొండల మధ్య నుంచి ఇటు మకర జ్యోతి కనిపిస్తే నేపథ్యంలో అటు కొండలని అటు ఏదైతే శబరిమల కొండను పూర్తిగా భక్తులు అక్కడికి చేరుకుంటారు. స్వామివారి దర్శనమైన తర్వాత ఒక్కరోజు 2 రోజులు ముందుగానే ఆ కొండ ప్రాంతాల్లో చేరుకొని మకర జ్యోతి దర్శనం కోసం ఎదురు చూస్తుంటారు. ఈ ప్రాంతంలో ఎటువైతే పులులు ఏనుగులు వచ్చే అవకాశం ఉన్నందువల్ల ముందు జాగ్రత్త చర్యగా అటు టపాసులు పేల్చి అటవీ జంతువులు ఇటు రాకుండా కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు. దీంతోపాటు అటవీ శాఖ సిబ్బంది కూడా పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అటవీ శాఖ సిబ్బందిని అదనపు సిబ్బందిని ఇక్కడికి తరలించారు. ముఖ్యంగా కొంతమంది అటవీదారుల్లో లోపలికి వెళ్ళి చిక్కుకుపోయే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో కూడా వీరు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొంతమంది అడవుల్లో దారులు తప్పిపోయే అవకాశం ఉన్నందువల్ల వారు కూడా అటు దారుల్లోకి వెళ్లకుండా కూడా పూర్తిగా చర్యలు తీసుకుంటారు. మొత్తం మీద అయితే మకర జ్యోతి సందర్భంగా భక్తులు తొక్కిసలాటకు గురి కాకుండా అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామంటున్నారు. గతంలో ఈ విధంగా తొక్కిసలాట సందర్భంగా కొండ చర్యల్లో నుంచి జారిపడి కొంతమంది గాయాలు పాలయ్యారు. ఆ పరిస్థితి తలెత్తకుండా ముందుగా ఎక్కడికెక్కడైతే ప్రమాదకరమైన కొండ చర్యలు ఉంటాయో అదేవిధంగా ఎత్తైన ఘాటు రోడ్లు ఉంటాయో ఆ ప్రదేశాల్లో పూర్తిగా చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా భక్తులు ఏ ప్రాంతం నుంచి సురక్షిత ప్రాంతం నుంచి మాత్రమే మకర జ్యోతిని దర్శించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని కూడా చెప్తున్నారు. వినయన రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ దామోదర్. ఎస్, బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నాం. జనవరి 14న సంక్రాంతి పండుగ నేపథ్యంలో కూడా కనుల పండుగగా మకర జ్యోతి దర్శనం ఇవ్వబోతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 2 లక్షల మందికి పైగా భక్తులు తరలి వస్తున్నట్లు కూడా తెలుస్తుంది. పంబా నుంచి సన్నిధానం వరకు కూడా 4 కిలోమీటర్ల మేర క్యూ లైన్ కొనసాగుతుంది. పెద్దపాదం రూట్లోని భారీగా అయ్యప్ప భక్తులు రద్దీ కొనసాగుతుంది. దర్శనానికి 10 నుంచి 12 గంటల సమయం కూడా పడుతున్నట్లు కూడా అధికారులు తెలియజేస్తున్నారు. జనవరి 14న మకర జ్యోతి దర్శనం కనుల పండుగగా జరగబోతుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా ఇప్పటికే అయ్యప్ప భక్తులు తరలి వెళ్లారు. భారీ స్థాయిలో పోలీస్ భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇప్పటి వరకు 40 లక్షల మందికి పైగా స్వామివారిని దర్శనం చేసుకున్నారు. గత ఏడాది ఈ సమయానికి 35 లక్షల మంది వరకు కూడా దర్శనం చేసుకున్నారు. అయితే ఈ ఏడాది రికార్డు స్థాయిలో కూడా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు తెలియజేస్తున్నారు.